అంటే ఆ టైంలో ఏంటంటే అన్ని ఫ్యామిలీ మూవీస్ ఎక్కువ, ఫ్యామిలీ కదా. అదే అదే ఒక పక్కన కృష్ణారెడ్డి గారు, ఒక పక్కన ఈవి సత్యనారాయణ గారు, ఇలా ఒక ఫిల్మ్ అయ్యే లోపల ఇంకో ఫిల్మ్ స్టార్ట్ అయిపోయేది. 25 డేస్లో టాకీ అయిపోయేది. మొత్తం మ్యాక్సిమం అన్ని కలిపితే 30 రోజుల్లో అయిపోయేది. అలా ఎక్కడ డే నైట్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అంటే ఆ డేట్లు అడ్జస్ట్ చేయడం, మళ్ళీ నైట్లు చేసేయడం, పగల ఒక సినిమా, నైట్ ఒక సినిమా, పొద్దున ఒక సినిమా, మధ్యాహ్నం ఈ టైప్లో నాకు తెలిసి కొన్ని సంవత్సరాలు అలా వెళ్ళిపోయింది. చాలా బిజీ లైఫ్. అంటే ఏ సినిమా చేస్తున్నాను కూడా ఒకసారి అర్థమయ్యేది కాదు. ఆ సినిమా హిట్ అవుతుందో లేదో కూడా అర్థమయ్యేది కాదు. అంటే అలా వెళ్ళిపోయారు అంతే. డైరెక్టర్స్ నమ్మేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈవి గారు, కృష్ణారెడ్డి గారిని వాళ్ళు నమ్మేసి వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడులాగా పర్టికులర్ సబ్జెక్ట్స్ ఇన్ని ఏంటి ఇది జరుగుతుంది ఇట్లా కూర్చుని ఆ స్క్రూటినీ ఏం లేదు. నమ్మకం వెళ్ళిపోయాడు అంతే. అలాగే హిట్లు కొట్టాం మరి తెలియకుండా. కరెక్టే, చాలా హిట్లు కదా ఆల్మోస్ట్. ఆ హిట్లు కూడా మరి అంతే. అది ఏంటంటే వాళ్ళల్లో అప్పట్లో నేననే కాదు, చాలామంది హీరోలు ఏంటంటే డైరెక్టర్స్ నమ్మేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ తాజ్ మహల్ ఎప్పుడైతే మీ కెరియర్లో తాజ్ మహల్ రిలీజ్ తర్వాత నుంచి అప్పుడు వరకు ఉన్న శ్రీకాంత్ గారు మారిపోయింది అనుకోవచ్చు కదా. ఒక రకం అసలు మీ కెరీర్ను మార్చిన సినిమాగా చెప్పుకోవచ్చు కదా. అంతే కదా. ఇప్పుడు అంతకుముందు నేను విలన్గా చేసిన తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నాకు ఫస్ట్ హీరోగా 1/2, నేను జేడి చక్రవర్తి. 1/2లో నిన్ను హీరోయిన్ చేస్తాను, నువ్వు విలన్గా కాదు, నువ్వు హీరో అంటే సర్లేండి ఆంధ్ర అలా చెప్తారులే, మీ ఇష్టం అంటే లేదా నేను చేస్తాను, నువ్వు మొత్తం అన్నీ ఆఫ్ చేసేసాయి, ఇప్పటివరకు ఏది కమిట్ అది ఫినిష్ చేసుకుని నా దగ్గర నేను నిన్ను ఇది చేస్తాను అన్నారు. ఫినిష్ చేసుకుని అన్నీ ఫినిష్ చేసా. కొత్త కమిట్మెంట్స్ చాలా వచ్చినాయి కానీ ఏది ఒప్పుకోలే. ఒప్పుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మొత్తం అన్నీ అయిపోయినాయి చెప్పండి అన్న. అనుకున్నట్టుగానే ఆయన 1/2 ఫిల్మ్లో నాకు అవకాశం ఇవ్వడం హీరోగా. ఇంకా అక్కడ నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాలి ఒక రకంగా అయితే.